అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన క్షమాభిక్ష ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోయే కరుడుగట్టిన నేరస్తులకు లేదా అనారోగ్యంతో ఉన్న ఖైదీలకు సాధారణంగా క్షమాభిక్ష ప్రసాదించడం చూస్తూ ఉంటాం. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీనికి భిన్నంగా 2 టర్కీ కోళ్లకు క్షమాభిక్ష పెట్టారు. ఏంటి కోళ్లకు క్షమాభిక్ష అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. విషయంలోకి వెళ్తే అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కాలం నుంచి ఆ దేశంలో ఒక సంప్రదాయం మొదలైంది. అమెరికా అధ్యక్షులుగా ఉన్నవారు ఏటా జరిగే థాంక్స్ గివింగ్ వేడుకల్లో టర్కీ కోళ్లకు క్షమాభిక్ష పెట్టడం చాలా ఏళ్లుగా ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇలా క్షమాభిక్ష పెట్టే కార్యక్రమం చాలా సరదాగా ఉంటూ అధ్యక్షుడి సున్నితత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అలా క్షమాభిక్ష పెట్టిన టర్కీ కోళ్లను చంపరు, వాటిని సంరక్షణ కేంద్రంలో ఉంచి పరిరక్షిస్తారు. ఈ నేపథ్యంలోనే ది నేషనల్ థాంక్స్ గివింగ్ టర్కీ పేరుతో ఈ ఏడాది నిర్వహించిన ఓ వేడుకకు వాడిల్ గోబుల్ అనే 2 టర్కీ కోళ్లను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమంలో వాడిల్ కోడి మాత్రమే ప్రత్యక్షంగా పాల్గొంది. అయినప్పటికీ అధ్యక్షుడు ట్రంప్ ఈ 2 టర్కీలకు క్షమాభిక్ష మంజూరు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ 2 కోళ్లు డిన్నర్ నుంచి తప్పించుకున్నాయి. దీని గురించి వింటుంటే ఇదేదో భలే సంప్రదాయంలా ఉందే అనిపిస్తుంది కదా. ఇలాంటి సంప్రదాయం మన భారతదేశంలో కూడా ఉంటే ఎన్నో కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలు, రొయ్యలు, పందులు, గాడిదలు లాంటి మూగజీవులు తమ పూర్తి జీవితాన్ని గడుపుతాయేమో కదా. మీరేమంటారో కింద కామెంట్ చేసేయండి.